అందరికి నమస్తే. భారత్ యూత్ టీవీ ఛానల్ స్వాగతం. చాలా వరకు సర్వే సంస్థలు కూటమి మీదే అధికారం అని చెప్తున్నాయి. మరికొన్ని సర్వేలు, నాగన్న సర్వే కానీ, ఆత్మసాక్షి ఇలాంటి సర్వేలు మాత్రం వైసీపీ వస్తుందని చెప్తుంది. నాగన్న సర్వే గతంలో బీఆర్ఎస్ వస్తుందని చెప్పింది, కానీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు ఏబిఎన్ సి ఓటర్ సర్వే అంటే ఇండియా టుడే సి ఓటర్ సర్వే ఒక సంస్థ ఈరోజు రిలీజ్ చేసింది. ఎంపీ సీట్లు, అసెంబ్లీ సీట్లు కాదు. ఎంపీ సీట్లలోని టీడీపీ 17 స్థానాలు పోటీ చేస్తుంటే 14 స్థానాలు టీడీపీ గెలుస్తుందంట. బీజేపీ 2 సీట్లు గెలుస్తుందంట, 4 సీట్లకు గాను. జనసేన 2 చోట్ల వస్తే 2 చోట్ల గెలుస్తూ ఉందంట. వైసీపీ 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలుస్తుందని సర్వే చెప్పింది. సో మన భారత్ యూత్ టీవీ ఛానల్ వదిలేసిన సర్వే సంస్థకి, అసెంబ్లీకి ఇది ఇప్పుడు వదిలినటువంటి ఈ యొక్క సర్వేకి చాలా పెద్ద తేడా అనిపించట్లేదు. సో 2 ఒకటేను. నేను కూడా చెప్పాను, కూటమి మీదే అధికారం ఉండబోతుంది అని. ఇందులోని కొన్ని పార్టీలు కూడా అక్కడ కొన్ని సీట్లు చిన్న పార్టీలు ఉంటాయి. ఆ పార్టీలు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నాయి కొన్ని నియోజకవర్గాలు. అలాంటి పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉండబోతుంది గది. అండ్ సో ఈ మధ్య ఐబీ ఇంటెలిజెన్స్ అని ఒక సర్వే సంస్థ, అది సర్వే సంస్థ కాదు, అది గవర్నమెంట్ సంబంధించిన ఒకటి. అది సర్వేలు చేయరు, కానీ అవి ఏం చేస్తున్నారు, ఈటీవీలోని అది ఫేక్ సర్వే చూపించేసి వైసీపీ అధికారులు వస్తుందని ఏదో ఈటీవీలో చెప్తున్నారు. అని ఫేక్ అనుకుంటా. అవన్నీ చూపించి ప్రజల్ని బోల్తా కొట్టించాలంటే అది బోల్తా కొట్టండి. ప్రజలు ఒకటే గుర్తుంచుకోండి. సో మీరు సర్వేలు చూడకుండా మీకు ఎవరు మంచి చేస్తారు, ఎవరు మీకు అందుబాటులో ఉంటారు నాయకులు అనేది అమ్మడి పార్టీకి సంబంధం లేదు. ఈ పార్టీకి పలానా పార్టీకి ఓటు వేస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈ పార్టీకి ఓటు వేస్తే ఈయన ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మీరు ఓట్లు వేసుకున్నారంటే మాత్రం సో లోకల్గా ఉండే నాయకులు మీకు ఏం చేయరు. సో మంచి పార్టీకే చూడండి. ఓట్ ఫర్ చేంజ్, ఓట్ ఫర్ ఫ్యూచర్, డోంట్ ఓట్ ఫర్ మనీ. ముఖ్యంగా డబ్బు కమ్ముడు పోకుండా మంచి నాయకుడు ఎవరు చూసుకోండి, ఓట్లు వేసి గెలిపించుకోండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.